ఫ్రెండ్స్ ఈరోజైతే ఇగోండి నెయ్యి మరగబెట్టాను కదా. మరగబెట్టిన దాంట్లో అంటే గోదావరి వచ్చిందండి. గోదావరిలో మనకి ఏంటంటే ఇది ఉంది కదండి, సోడిపిండిలో కొంచెము బెల్లం వేసి ఉప్పు వేసి చిన్నది పిసుక్కొని ముద్ద పెట్టుకొని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకొని ఆ ముద్దని చక్కగా చూడండి ఇలాగా ఆవిరి కుడుంలాగా ఇగండి అలా కాల్చుకోవాలన్నమాట. ఇది మా చిన్నప్పుడైతే ఆకులో కాల్చివ్వరండి, లేదంటే అడ్డాకు ఉండేది, అడ్డాకులో కాల్చివ్వరండి. అడ్డాకులో కాల్చి పొయ్యిలో పడేసివ్వరండి. బూడిదకి చక్కగా ఇది ఉడికిపోయేది. బూడిదలో పడేస్తే చక్కగా ఉడికిపోయేదండి దుంపలాగా. అగ్గి ఆర్పేసిన తర్వాత ఇప్పుడు ఇదిగోండి మనకి అగ్గిలు ఎక్కడి నుంచి వస్తాయి, అలాగే రావు కాబట్టి ఇలాగా రేకు మీద కాల్చానండి. దీన్ని సక్కు అంటారండి. మా చిన్నప్పుడు సక్కు అనేవారు, ఇప్పుడు ఏమంటారో కూడా నాకు తెలియదు. సోడిపిండి సక్కు చేయమ్మా అని అనేదాన్ని. మా అమ్మనైతే మాత్రం ఇలా చేసేవారు. చాలా బాగుండేదండి చిన్నప్పుడు. ఏదైనా స్నాక్స్ అంటే ఇలాంటివేనండి మాకు. జొన్నపిండి అట్టు, ఇలాగే సోడిపిండి సక్కు ఇలాగే తినేవారమండి ఎక్కువ శాతం అప్పుడులో. ఇప్పుడంటే అన్నీ స్నాక్స్ వస్తున్నాయి. ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి. ఈ రోజు అయితే సోడిపిండి సక్కు ఫ్రెండ్స్. బాయ్.